जय श्री राम। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేస్ వ్లాగర్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే అందరికీ జై శ్రీరామ్. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి సో పొద్దున రెడీ అయిపోయి కర్మంగట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే పొట్టు రష్ ఉంది, బయట ఫుల్ ట్రాఫిక్ ఉంది. అట్లా ఇట్లా తనలాడి లాస్ట్కి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. టెంపుల్ దగ్గరికి వచ్చి చూసేటప్పుడు పెద్ద లైన్ ఉంది. ఈ కొన నుంచి ఆ కొన దాకా వేరే గల్లీ ఉంది. ఇంతగానో ఉంది. కొంచెం ముందుకు చూస్తే ఎడవడం ఇంకో లైన్ ఉంది. ఇటు నుంచి తిరిగి ఇటు ఒక లైన్, అటు ఒక లైన్. బాబా ఏం రష్ ఉంది అసలు. సో లైన్లో నిల్చొని తిరిగి లైన్లోకి అయితే వచ్చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్ లోపలికి పోయినాక రైట్ సైడ్లో కోనేరు కనిపించింది. కోనేరు చూస్తున్నారు కదా. లైన్ అయితే తిరుపతిలో శ్రీశైలంకి నట్టే అనిపించింది కొద్దిసేపు. బాబు ఎంత రష్ అంటే అంత రష్ ఉంది లోపలైతే. ఇప్పుడే దర్శనం అయిపోయి పక్కకు వచ్చినాం. కాకపోతే ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది అసలు. బయటికి వెళ్ళడానికి దారి అది అక్కడ. బయట పొట్టు ఎండలు కొడుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మంచిగా.
ఫ్రెండ్స్ ఇట్లా బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేసారు. ఇది చాలా టెంపుల్ దగ్గర ఫోటో దిగుదామని వెళ్దాం కానీ ఇక్కడ ఫుల్ రష్ ఉంది. అయినా కూడా ఇంకా పైన పందిరి వేసారు కదా, మనకి టెంపుల్ అది గోపురం కనిపించదు అసలు. అంటే అక్కడ మేము లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చినాక కూడా ఎంత రష్ ఉందంటే చూడండి, అంత పెద్ద లైన్ ఉంది. అటు నుంచి అక్కడ వరకు మళ్ళీ పార్కింగ్ లేదు, పార్కింగ్ ఫుల్ అయిపోయింది. చాలా అంటే చాలా రష్ అసలు. టెంపుల్ ఆడ ఎన్నో ఉంటే పార్కింగ్ చూసిరా ఎక్కడ వరకు ఉందో, మొత్తం ఇటు అటు ఆడ వరకు టీకేఆర్ వరకు ఉంది పార్కింగ్, ట్రాఫిక్ ఫుల్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఇది అనమాట హనుమాన్ జయంతి స్పెషల్ వీడియో. సో దీని తర్వాత ఇంకా నేనేం తీయలేదు, అంటే ఈవినింగ్ ర్యాలీలు అవన్నీ జరిగినాయి కూడా, కానీ నేను తీయలేదు. సో ఇది కంప్లీట్ వీడియో. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్, బాయ్ బాయ్.